హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ డిజైన్ వేసి చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకోవాలి. ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. దీన్ని 16 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 16 వేసుకోవాలి. వేసుకుని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 1 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అండ్ 2 చైన్స్. ఇలా ఒక్కో లూప్లోనూ ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక 2 డబుల్ క్రోషెట్ అయిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. మనం ఈ మధ్యలో 16 వేసాం కదా, ఇక్కడ 2 2 వేసి 2 డబుల్ క్రోషెట్ వేసిన వల్ల ఇవి 8 వస్తాయి. 1 2 3 4 5 6 7 8. ఇలా 8 వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ అంటే 2కి ఇటు సైడ్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి ఈ తర్వాత ఈ రెండు కూడా సేమ్ ఇదే విధంగా డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే 4 వస్తాయి ఒక దాంట్లోంచి, మొత్తం 4 వస్తాయి. దీని తర్వాత 1 2 చైన్స్ వేసుకుని మళ్ళీ ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ రౌండ్ అంతా ఇలాగే వస్తుంది. వన్ 2 చైన్స్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేయాలి. 2 చైన్స్ వేసుకోవాలి.
ఇప్పుడు 1 2 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 2 2 ఉన్న చోట ఈ పైన 4 4 డబుల్ క్రోషెట్ వేసుకొని మధ్యలో 2 2 చైన్స్ వేసుకుని రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ 4 వేసాం కదా, ఇప్పుడు 6 వస్తాయి. ఇవి అంటే ఈ స్టార్టింగ్లో ఒకటి ఈ ఎండింగ్లో ఒకటి వస్తుంది, 4 సేమ్ వస్తాయి. ఇలా ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వస్తుంది ఈ లైన్లో. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వస్తుంది, అంటే ఈ స్టార్టింగ్లో ఒకటి ఈ ఎండింగ్లో ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇవి సేమ్ ఉంటాయి. లైన్ వెళ్ళే కొలది అలా 2 2 పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 4 తర్వాత 6 తర్వాత 8 నెక్స్ట్ లైన్ అలా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఒక 2 చైన్స్ వేసిన తర్వాత మళ్ళీ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకుంటే ఇప్పుడు 6 వస్తాయి. 1 2 3 4 5 6. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 1 2 3 4 5 6. ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకోవాలి. 1 2. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి ఇప్పుడు ఇవి 6 వస్తాయి. ఫస్ట్ 2 తర్వాత 4. ఇప్పుడు 6 వేసాం కదా, నెక్స్ట్ రౌండ్లో 8 వస్తాయి. తర్వాత 10 12 అలా 2 2 పెరుగుతూ వెళ్తుంది. ఈ మధ్యలో చైన్స్ మాత్రం 2 2 చైన్సే ఈ పై వరకు వేసుకోవాలి. ఇలాగే ఇంకొన్ని లైన్లు వేసి చూపిస్తాను. ఇలా కొన్ని రౌండ్లు వేసిన తర్వాత డిజైన్ ఇలా ఉంటుంది. ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఇవి మనం 1 2 3 4 5 6 7 8 9 రౌండ్స్ వేసాం కదా, ఇవి అడ్డం 18 వస్తాయి, అంటే డబల్ వస్తాయి. మనం ఇవి 9 రౌండ్స్ వేసిన వల్ల ఇవి 18 వస్తాయి. ఇవి అప్పుడు మనం ఇప్పుడు నుంచి డిజైన్ మారుతుంది కాబట్టి 9 వేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 9 వేసుకోవాలి. ఇక్కడ నుంచి డిజైన్ మారుతుంది.
ఇలా 9 వేసిన తర్వాత గ్యాప్ ఇవ్వాలి. 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 చైన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ దానిలోంచి మళ్ళీ 9 తీసుకోవాలి. ఇలా 2 గ్యాప్ ఇచ్చి ఈ మధ్యలో 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడే డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా చూసారు కదా, 1 2 3 4 5 6 7 8 9 ఈ మధ్యలో 2 గ్యాప్ వచ్చాయి. పైన 2 చైన్స్ వేసుకోవాలి. ఇవి 9 ఉంటాయి. ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 2 చైన్స్, ఇది మాత్రం సేమ్ ఇదే విధంగా వస్తుంది గ్యాప్. 2 చైన్స్ వేసుకొని ఇక్కడ మళ్ళీ 9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 9 వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 ఇలా 9 వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 చైన్స్ వేసాక ఈ కింద 1 2 తప్పించి థర్డ్ దానికి వేసుకోవాలి. ఇలా ఒక స్క్వేర్ బాక్స్లో వస్తుంది. ఇక్కడ మళ్ళీ 9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్లో ఇలా హోల్లా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ టూ 3 4 5 6 7 ఇలా 8 వేసిన తర్వాత ఈ 1 2 వదిలేయాలి. ఇవి వదిలేసి ఇప్పుడు 2 చైన్స్ వేసుకోవాలి. 1 2 ఇలా 3 చైన్స్ వేసుకొని ఇక్కడ ఈ ఖాళీ పాయింట్ ఉంది కదా, ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఈ 1 2 వదిలేసి ఇక్కడి నుంచి మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా ఇవి 8 డబుల్ క్రోషెట్ వస్తుంది. ఇక్కడ 8 3 చైన్స్ ఈ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసి మళ్ళీ 8 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. ఎయిట్ డబుల్ క్రోషెట్ వేయాలి. ఇలా వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకుని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి సింగిల్ క్రోషెట్ తోటి. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఇలా 8 డబుల్ క్రోషెట్, ఈ 1 2 వదిలేసి ఈ థర్డ్ దాని నుంచి ఇవి 8 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇంక మిడిల్ పాయింట్ వచ్చిన తర్వాత లెక్క పెట్టక్కర్లేదు, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, తగ్గుకుంటూ వస్తుంది పైకి. ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇలా 3 హోల్స్ వస్తాయి. నెక్స్ట్ వేసేదానికి పైన వేసుకోవాలి, అది చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఇప్పుడు ఇవి 8 డబుల్ క్రోషెట్ వచ్చాయి కదా, ఇప్పుడు 7 వస్తాయి. లాస్ట్ 2 వదిలేయాలి. ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ 1 2 ఇది 2 వదిలేయాలి. వదిలేసి ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకుని మనం ఈ ఫస్ట్ చైన్ వేసాం కదా, దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి దీనికి మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ నుంచి మళ్ళీ 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇలా 3 ఇక్కడ ఫస్ట్లో సింగిల్ గడి కింద వచ్చింది కదా, ఇవి 2 వచ్చాయి. నెక్స్ట్ లైన్లో 3 వస్తాయి. ఇక్కడ 7 డబుల్ క్రోషెట్ వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఈ లైన్ అంతా వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రౌండ్లో డిజైన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది అంతా బేస్, దీని మీద డిజైన్ వస్తుంది.
ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 2 వదిలేయాలి. వదిలేసి 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసి దీని మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేయాలి మధ్యలో ఉన్న లూప్ని. ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసుకుని మళ్ళీ దీనికి అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, మధ్యలో ఈ డిజైన్ వస్తుంది. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఈ 1 2 వదిలేసి థర్డ్ దాని దగ్గర నుంచి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వస్తుంది. ఇది ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తుంది. ఫస్ట్ 8 7 6 నెక్స్ట్ 5 3 5 4 3 2 1 అలా వస్తుంది. ఇది తగ్గుతూ వెళ్తుంది. ఇవి ఇక్కడ 1 వచ్చినాయి కదా, నెక్స్ట్ రౌండ్లో ఇవి 2 వస్తాయి. ఇక్కడ వేసుకోవాలి. ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకుని దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి, ఈ ఫస్ట్ చైన్ మధ్యలో. నెక్స్ట్ ఇది డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి మిడిల్ది. ఇలా 6 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ ఈ థర్డ్ దానికి అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఈ ఫస్ట్ది 2 వదిలేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ ఇలా వస్తుంది డిజైను. ఇలాగే ఈ రౌండ్ వేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్లో ఏం చేయాలంటే ఇలాగా 6 డబుల్ క్రోషెట్ ఇక్కడ వస్తుంది, మధ్యలో చైన్స్ వస్తాయి. ఇలాగే ఇది ఇప్పుడు 5 6 ఉంది కదా, 2 వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా వేసి చూపిస్తాను మీకు. ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా మధ్యలో ఈ డిజైన్ వస్తుంది. దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ నెక్స్ట్ రౌండ్లో 1 2 3 4 5 ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. వేసి దీనికి అటాచ్ చేసుకోవాలి మధ్యలో దానికి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేయాలి. 1 2 3
వేసి దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 1 2 3 చైన్స్ వేసుకోవాలి. దీనికి మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ వేయాలి. 1 2 3 వేసి ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ రౌండ్లో చైన్సే వస్తాయి. నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ ఇలాంటి డిజైన్ వస్తుంది. ఈ రౌండ్ అంతా ఇలా చైన్స్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసాక 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. ఈ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ 1 2 3 చైన్స్ వేసి దీని మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ 1 2 3 వేసి ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ లైన్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ డిజైన్ వేసాం కదా, దీనిపైన ఇలా చైన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ చైన్స్ని అల్లుకోవాలి. ఇక్కడ 4 వస్తాయి. ఇప్పుడు ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ 2 వదిలేయాలి. 3 చైన్స్ వేసుకోవాలి. వేసి దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చైన్ ఉంది కదా, దీన్ని ఫిల్ చేసుకోవాలి. లైట్ డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. 6 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేయాలి. 6 దీన్ని ఇప్పుడు 6 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. దీన్ని కూడా 6 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.